సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్ఓ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాష్ట్ర ప్రణాళికల సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే ముందు స్థానిక శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో నామపత్రాలతో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పద్నాలుగు కన్నా ముందు రాష్ట్రం రాకముందు ఏ పరిస్థితిలో ఉండే, ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గం 2014 కన్నా పరిస్థితి ఏముండే, ఇప్పుడు పరిస్థితి ఏమున్నది అని చెప్పి ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి మరి కరువు కాటకాలతో మెట్టు ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఇవాళ బ్రహ్మాండంగా మన భూగర్భ జలాన్ని పెరిగి ప్రత్యేకంగా రైతులందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా చాలా బ్రహ్మాండంగా ఉన్నంత వరకు కూడా వ్యవసాయం చేసుకుంటూ పండిన పంటను కూడా వాళ్ళ ఊర్లోనే కొనేటట్టు వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి ఇచ్చిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి అందరూ కూడా నేను ఒకసారి మళ్ళీ మనవి చేస్తున్నాను. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఎన్నో ఆసరా పెన్షన్లు ఇవన్నీ ఇచ్చుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధిలో కూడా నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి. ప్రజల ఆశీర్వాదం, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం నా మీద ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా మీ ఆశీర్వాదం కోసం మనవి చేస్తున్నాను.